ఒక చక్కని ఉదయం. చిన్న టిమ్మి తన ఇంటి వెనక బడిలో ఓ బాతు నడుచుకుంటూ వస్తూ చూశాడు. హాయ్ బాతు అన్నాడు టిమ్మి. ఆ బాతు ఆశ్చర్యంగా చెప్పింది హాయ్ టిమ్మి. టిమ్మి ఆశ్చర్యపోయాడు. నీవు మాట్లాడగలవా? బాతు తల ఊపింది. మంచి పిల్లలతోనే మాట్లాడగలుగుతాను. నీవు నాకు సహాయం చేయాలి. వాళ్ళు తొందరగా చెరువు దగ్గరకు వెళ్ళారు. బాతు గూడు నీళ్ళలోకి తేలిపోయింది. టిమ్మి ఏమాత్రం ఆలోచించకుండా ఒక కొమ్మను తీసుకొని గూదును పైకి లాగాడు. చిన్న బాతు గింజలు అందులో సురక్షితంగా ఉన్నాయి. ధన్యవాదాలు టిమ్మి అన్న బాతు. నీ దయకు బహుమతిగా ఓ రహస్యం చెబుతాను. బాతు కొంచెం బుసబుసలాడింది టిమ్మి చెవిలో. తర్వాత బాగా నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోయింది. టిమ్మి ముఖంలో పెద్ద నవ్వు. ఆ బాతు ఏం చెప్పిందో టిమ్మి ఎప్పుడు చెప్పలేదు. కానీ ప్రతిరోజు క్వాక్ అనే శబ్దం వినిపించినప్పుడు టిమ్మి చిరునవ్వుతో చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ భాష అతనికి అర్థమవుతోంది. బాయ్ బాయ్.